నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి యొక్క లక్షణాలు, వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? తప్పకుండా అమ్మ, మిథున రాశి అంటేనే అది చాలా మంచి ఆలోచన శక్తి కలిగిన రాశి అని అర్థం. సో ఇందులో ఉన్న వాళ్ళు చాలా చక్కగా తెలివిగా మాట్లాడతారు. ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడతారు. ఏదో తొందరపడి దూకేయడం కానీ, దూకుడు స్వభావం ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు. చాలా స్టేబుల్గా ఆలోచించడం, ఏ విషయమైనా పని చేయాలి తొందరపడి కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. ఉదయం చెప్పాలి బుద్ధి బలం ఎక్కువగా ఉన్నవాళ్ళు అని చెప్పచ్చు ఈ రాశి వాళ్ళు. అండ్ కొంచెం బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు. ఓకే, రెండు బుద్ధి బలం ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు రెండు ఉంటాయి. ఎందుకంటే ఇందులో నక్షత్రాలు ఉండడం మారుతాయి కనుక ఖచ్చితంగా కొంతమంది కొన్ని నక్షత్రాలు చాలా తెలివి నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు బోల్తా పడి ఇబ్బంది పడే నక్షత్రాలు కూడా ఉన్నాయి. సో ఇది దుస్వభావ రాశి. ఇది దానివల్ల ఏంటంటే రెండు స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు అందులో. చేయాలని కొంతమందికి చేయగలం ధైర్యంగా వెళ్తారు, కొంతమంది చేస్తామో చేయమని కన్ఫ్యూజన్లో ఉంటారు. అయ్యే వరకు డౌట్ ఉంటుంది వాళ్ళకి. సో కొంతమంది అమాయకంగా నమ్మేసి మోసపోవడం లక్షణాలు ఈ రాశి. కొంతమంది నమ్మి మోసపోతారు, కొంతమంది చేయాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉండిపోతుంటారు. సో లైఫ్లో వీళ్ళు చాలా మంచి తెలివైన వాళ్ళు. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు మిథున రాశి అంటే మంచి పర్సనాలిటీ, హైట్ పర్సనాలిటీ ఉంటుంది. చాలా చూడండి, బ్రెయిన్ అది మనిషి బాగా ఎదిగా కానీ బుర్ర ఎదగదు, అలాంటి లక్షణాలు ఈ మిథున రాశి వాళ్ళే. సో కొంతమంది చాలా చూడడానికి పర్సనాలిటీస్ బాగుంటాయి కానీ మైండ్తో ఏ పని ఆలోచించారు, భయపడుతుంటారు చేయాలా వద్దా అనేసి. కొంతమంది పర్సనల్ తగ్గట్టు ఆలోచిస్తారు, చక్కగా చేసేస్తారు, వాళ్ళు మంచి స్ట్రాంగ్గానే ఉంటారు. అది ఇక్కడ మళ్ళీ డిపెండ్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషను, మళ్ళీ వాళ్ళ పేర్లో నెంబరు, వాళ్ళ అన్ని కలిపి వాళ్ళ అలా. సో మామూలు మిథున రాశి అనగా ఈ స్వభావాలు ఎక్కువగా ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాగే ఉంటారు. సో లేడీస్ సపరేట్, మగవాళ్ళు సపరేట్ గా ఇందులో ఉండరు. వీళ్ళిద్దరు ఒకేలా ఆలోచించారు, ఎవరైనా సరే అలానే ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు. ఇప్పుడు మనకు వృషభ రాశిలో లేడీస్ ఒకలాగా ఆలోచిస్తారు, జెంట్స్ ఒకలాగా ఆలోచిస్తారు. మేషరాశిలో లేడీస్ ఒకలాగా, జెంట్స్ ఒకలాగా ఉంటారు. కానీ మిథున రాశి వచ్చేటికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఓకే, ఈ రాశిలో వచ్చేసరికి ఇద్దరు సేమ్ ఈక్వల్ గా ఆలోచిస్తారు. ఎలా ఆలోచించినా ఏం చేసినా కొంతమంది ఏంటంటే ప్రతి పని చేయగలం, ధైర్యంగా చేయగలిగే శక్తి ఉంది అని చెప్పి చేస్తుంటారు. కొంతమంది చేయలేము, మన వల్ల ఇంతే అవుతుంది అని ఒక గిరి తీసుకుని అందులో ఉండిపోతారు పాపం. అలా నెంబర్ నడుచుకుంటూ వెళ్ళే లక్షణం ఎక్కువ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటారు, బాగా చదువుతారు. ఎంత బాగా చదువుతారంటే అసలు వీళ్ళు వదిలేస్తే బాగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కొంతమంది అయితే అలా డిగ్రీలు కొంతమంది ఇన్ని డిగ్రీస్ ఎలా చేస్తారంటే అలా ఇంట్రెస్ట్ అనమాట. కొంతమంది చేస్తూనే ఉంటారు అలాగా. కొంతమంది అసలు ఏం చదవరు, అలా సోంబేర్లాగా ఇంట్లో ఏడిపిస్తూ ఉంటారు. సో చూడడానికి పర్సనాలిటీ బాగుంటుంది, మనిషి బాగుంటాడు, కానీ ఈ పద్ధతి ఏంటి, అసలు అన్ని బాగున్నాయి కదా, ఎందుకు ఈ అలవాటు వచ్చింది అని చెప్పేసి రూపాయి సంపాదన లేకుండా చెడు తిరుగులు తిరిగి వ్యసనాలకు పాలైన వాళ్ళు, దురలవాట్లు, దురస్నేహాలు, దుర్లక్షణాలు అన్ని అలవాటు చేసుకునే వాళ్ళు అన్ని కొని ఈ మిథున రాశిలోనే ఉన్నారు. సో అలాగా డిఫరెంట్ పీపుల్ చూడాలంటే ఈ మిథున రాశి వాళ్ళు చూడవచ్చు అనమాట. అన్ని వాళ్ళు చదువుతూనే ఉంటే ఇంకా చెప్పుకుంటే వెళ్ళాలి, రోజంతా సరిపోదు వాళ్ళ గురించి చెప్తే. అలా ఉంటాయి అనమాట ఈ లక్షణాలు. మంత్రశాస్త్రాలు, పూజలు, పునస్కారాలు చేసి దాన్ని సిద్ధి పొందించే వాళ్ళు కూడా ఈ మిథున రాశి వాళ్ళే. అన్ని చూడాలి అంటే మిథున రాశి అన్ని చూడొచ్చు. ఒక పట్టుపట్టికి మంత్రం కావాలని వాళ్ళు కూర్చున్నారంటే మంత్రం వచ్చేస్తుంది వాళ్ళకి. అంత భయంకరంగా చేస్తారు తపస్సు అనమాట. ఒక రాక్షసు తపస్సు చేసినట్టు చేసేస్తారు వాళ్ళు తపస్సు వాళ్ళు మిథున రాశి. ఏదైనా పట్టు పడితే మాత్రం సక్సెస్ అవ్వాలి. ఓకే, కొంతమంది అసలు ఏం చేయకుండా గాలి తిరుగుతూ ఉంటారు, అది కూడా మిథున రాశి. అందులో వీళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రానికి కొంతమంది వచ్చేసి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు, కొంతమంది నాకెందుకులే అనుకుంటారు ఖచ్చితంగా. కానీ మిథున రాశిలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కానీ ఈ ఒక మంత్రం కావాలన్నా, ఒక శాస్త్రం కావాలనుకున్నా, ఒక తర్కశాస్త్రం లాంటిది కావాలనుకున్నా, ఏ శాస్త్రమైనా కావాలి వాళ్ళు అనుకుంటే మాత్రం సాధించగలరు. ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనుకుంటే అహోరాత్రి తపస్సు చేసి వాళ్ళు సాధిస్తారు వాళ్ళు. ఓకే, ఈ ఉద్యోగం నాకు కావాలి అనుకున్నా కానీ, ఈ బిజినెస్ నేను చేయాలి చాలా వివరంగా చక్కగా సాధిస్తారు, చక్కగా చేయగలుగుతారు మనం. అలాగే అమ్మ, ఈ మిథున రాశి వారు వచ్చేసి కుటుంబ సభ్యులతో మరి ఏ విధంగా ఉంటారంట అంటే మీరు చెప్పారు మిథున రాశి వారు వచ్చేసి పట్టుబడితే ఏదైనా ఖచ్చితంగా సాధిస్తారు అనేసి అని చెప్పారు. అలాగే చాలా అందంగా, చాలా వినయంగా ఉంటారు అన్నారు. మరి కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి మరి కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారు? చాలా బాగుంటుంది అన్న. భార్యాభర్తల మధ్యగా సమస్యలు ఏమి ఉండవు వీళ్ళకి. చాలా వరకు 99% బాగానే ఉంటారు. ఎందుకంటే మిథున రాశి కాంబినేషన్, మిథునం అంటేనే అమ్మాయి అబ్బాయి. ఓకే, అవును, అమ్మాయి రెండు బొమ్మలు కలిసి ఉంటాయి. సో అంటే ఏంటంటే దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది అని అర్థం. సో దాంట్లో వ్యాపారమైనా చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు కూడా బాగుంటాయి. ఇండిపెండెంట్ వ్యాపారం కాకుండా భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది వీళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. అది బాగుంటుంది అని అర్థం. సో మనకి ప్రతిదీ కొన్ని ఏంటంటే రాశి సింబల్స్ అక్కడ ఇచ్చేసేవాళ్ళు.
మేషం అంటే ఇలా కొమ్ములు మేకల హెడ్ పెట్టి రావడము ఇలా అన్ని ఉన్నాయి కదా, ప్రతిదీ ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఉంటారని అర్థం. ఓకే, ఆ రూపం యొక్క లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. ఓకే, అంతే. వృషభం అంటే ఎద్దు అంటే గట్టిగా మొండి ప్రయత్నం మొండితనంతో వెళ్తుంది దూకుడుతో, అలాగే ఉంటారు ఆ లక్షణాలు. సో మిథునం అంటే అన్యోన్యత కాబట్టి హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లైఫ్ లో వీళ్ళు అన్నిట్లో హ్యాపీయే కానీ ఎక్కడో చోట చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంది. అవును. సో మిథున రాశిలో ఏంటంటే మెయిన్ వీళ్ళకి ఎంత బుద్ధి బలం ఉన్నప్పటికీ, ఎంత ఖండబలం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇందాక మీకు చెప్పినట్టు మంత్రశాస్త్రాలు చేయడంలో వీళ్ళు నెంబర్ 1 ఉంటారని. ఒకసారి వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ పిచ్చి వాళ్ళకి మారిపోయే అవకాశం ఉంది. ఓకే, ఇలా కూడా ఉంది. సో వీళ్ళు వెళ్ళాల్సిన ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు దేనికి. మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్గా ఏ పని చేయకూడదు. వాళ్ళకి అనుకున్నంత వరకు చేయొచ్చు, వాళ్ళు సాధించకూడదు. కొంతమందికి కొంత విద్య వస్తుంది, నాకు ఈ విద్య బాగా వచ్చింది అని చెప్పేసి దాన్ని ప్రయోగిస్తారు, అది వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఆ ప్రయోగాత్మకంగా వెళ్ళే ప్రయోగాలు అనేవి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యల్లో పడి మామూలుగా ఉండదు లైఫ్. కొంతమంది బెడ్లో ఉండిపోతారు కొన్నాళ్ళు, అంటే చనిపోయినా బాగుండదు బాబా అనుకుని అది కూడా అవ్వదు, అలాంటి ఇబ్బంది పడే అవకాశం. ఇవి ప్రయోగాలు ఎక్కువగా చేయడం దూరంగా ఉండాలి వీళ్ళు. వ్యాపారాలు ఉద్యోగాలు వీళ్ళకి బాగుంటాయి, కాకపోతే ఏంటంటే చూసి ఆచితూచి వ్యాపారం చేసుకోవాలి. ఇవాళ రోజున నమ్మడానికి లేదు. ఒకప్పుడు వ్యాపారం అంటే ఒక నమ్మకం మీద వెళ్ళేది. ఖచ్చితంగా, అవును. ఇవాళ రోజున వ్యాపారం అంటే అమ్మో వ్యాపారమా అనుకుంటున్నారు అందరూ. ఇంకోటి మిథున రాశి వాళ్ళకి మెయిన్ ఇంకా బద్ధకం కూడా బాగా ఉంటుంది. మహా సోమరితనం మామూలుగా ఉండదు ఆ బద్ధకం. కొంతమంది అయితే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం లీవ్ అంటే ఇంకా రాత్రి పడుకుంటే వాళ్ళు ఏ తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు. జనరల్ ఏంటంటే భక్తి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రాశిలో. భక్తి ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, భక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరూ ఈ రాశిలో ఎక్కువ. సో మనం ఎక్కువ సొసైటీలో చాలా డిఫరెంట్ పీపుల్ చూస్తుంటే అది మిథున రాశి వాళ్ళ పిల్లలు, మిథున రాశి వాళ్ళని చెప్పొచ్చు అనమాట. సో అలాంటి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఏదైనా సరే ప్రయోగాత్మకంగా వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు. ఏదైనా సరే అది మంచి అయినా చెడైనా, మంచి అయినా అతి మంచితనం పనికిరాదు మోసపోవడానికి, ఇబ్బంది పడడానికి. అలాగే ఖచ్చితంగా వాళ్ళు ఎదురు వాళ్ళు మోసం చేద్దాం అనే ఆలోచన ఉండకూడదు. అమ్మ మీరు చెప్పారు మిథున రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క గుణగణాలు ఏంటి, అలాగే కుటుంబ సభ్యులతోటి వారి యొక్క జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అలాగే మాకు చెప్పారు. ఇకపోతే ఏంటంటే వాళ్ళు ప్రయోగాలు చేసిన తర్వాత దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేసి అని చెప్పారు. సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? జనరల్గా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. మళ్ళీ కట్ చేయండి. ఈ మిథున రాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే ప్రయోగాత్మకంగా చేయకూడదు అనుకున్నాం కదా, వీళ్ళు జీవితాంతం కొంత భక్తిని అవలంబించుకోవాలి. కొంతమందికి ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు ఖచ్చితంగా భక్తిని పెంచుకోవాలి. సో లైఫ్ లాంగ్ వాళ్ళు చేస్తుంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ పొద్దున్న సాయంకాలం, పొద్దున్న 6 గంటలకి సాయంకాలం 6 గంటలకి ఈ పారాయణ చేయడం వల్ల వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. సో ఆర్థిక పరంగానే ఇబ్బందులు కానీ, తర్వాత భార్యాభర్త మధ్య సమస్య ఉన్నప్పటికీ అంటే నాకు తెలిసేది ఎవరికి ఉండదు. ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే ఈ విశ్వాసం పాలన చేయడం వల్ల కూడా బాగుంటుంది. మిథున రాశి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు అలాగే గుణగణాలు ఈ విధంగా ఉంటాయి, అలాగే వారి యొక్క ఆరోగ్యం పరంగా కూడా జీవితాంతం చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశాల గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత నమః.